వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అడవిలో మావోయిస్టులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ. హైదరాబాద్లో మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు, నిల్వ ఉంచిన బాణసంచా పేలి పోలీసులకు గాయాలు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ప్రత్యక్షమైన ఎముడు చిత్రగుప్తుడు, షాక్కి గురైన వాహనదారులు. రెవెన్యూ అధికారుల నిర్వాకం, పేద కుటుంబానికి రేషన్ కార్డ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఎమ్మెల్సీ విజయశాంతి శాసనమండలిలో మాట్లాడడం పట్ల హర్షిస్తూ గోదావరికని చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు విజయశాంతి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు విజయశాంతి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు నూతి తిరుపతితో కలిసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు మన ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శాసన మండలిలో మాట్లాడడం సంతోషకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తానని చెప్పిన ప్రకారం 250 గజాల స్థలం, బస్ పాస్లు, ఐడెంటిటీ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుందని ఉద్యమంలో పాల్గొనడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు పెట్టిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారుల పక్షాన మాట్లాడిన ఎమ్మెల్సీ విజయశాంతికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక అనుముల కళావతి, ఇదునూరి నర్సింగ్, పొన్నం విజయకుమార్ గౌడ్, లావుడ్య వీరాలాల్, తోడేటి స్వరూప, పర్స స్వాతి, కనుకుంట రమేష్, చిలుక ప్రసాద్, జాగాటి శాంత, మేకల సరోజన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో తెలంగాణ వస్తే తెలంగాణ ఉన్న 3.5 కోట్ల ప్రజలు బాగుపడతారని, మరి 3.5 కోట్ల ప్రజలు తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాడినటువంటి ఉద్యమ నాయకులను గత ప్రభుత్వం మర్చిపోవడము చాలా బాధాకరం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం మేము, మరి గుర్తింపు కార్డు ఇస్తాం మేము, తర్వాత 250 గజాల జాగా ఇస్తాం మేము, తర్వాత 25,000 పెన్షన్ ఇస్తాము,
మీ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాం, మీ కుటుంబాలకు 20% అది సంక్షేమ పథకాలలో మేము 20% ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఉద్యమ నాయకులు ఆ రోజు ఏదో అత్తడాన్ని ఆశపడి ఉద్యమం చేయలే. తెలంగాణ వస్తే సంతోషపడడం అని మేము తెలంగాణ కొరకు ఒక ఉద్యమంలో కేసులు పాలైనాం, దెబ్బలు పడ్డాం. మేము అన్నం తినక భార్య పిల్లలను వదిలిపెట్టి తెలంగాణ కొరకు 14 సంవత్సరాలు కొట్లాడిన విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తప్పకుండా ఇప్పుడు అన్న ముషి విషయాలన్నీ 250 గదాల జాగిస్తాం, మేము 25,000 పెన్షన్ ఇస్తాం, మేము ముఖ్యమంత్రి అయితే నేను మా ప్రభుత్వం వస్తే మేము అన్ని హక్కులను ఇస్తామని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి అయినాక మాకు ఇదే ఫస్ట్ సంతకం పెడతానని ఉద్యమకారులు అందరం ఆశపడ్డాం. కలిసి 2.5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఊసేయలేదు. కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ పార్టీ వాళ్ళు కానీ, ఏ సంఘం వాళ్ళు కానీ, ఏ కుల పెద్దలు కానీ, ఇలా ప్రెస్ వాళ్ళు కానీ, ఇలా విలేకరులు కానీ సబ్బండ వర్ణంలో ఉద్యమకారులకు ఉద్యమ మద్దతు ఇస్తే తప్పకుండా హక్కులు చేసుకుంటాం, వాళ్ళ కాళ్ళు మొక్కుతాం, వాళ్ళకు పాలాభిషేకం చేస్తాం అనేది ఇదే నిదర్శనం. నిన్న మేము ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్గా కోడేటి శంకర్ గౌడ్ని ట్యాంక్ ఎక్కిన. ఎందుకంటే ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ట్యాంక్ ఎక్కిన నిన్న అసెంబ్లీ లాస్ట్ రోజు అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ చైర్మన్లకు మరి ఇదైనా విని వాళ్ళకు మరి అసెంబ్లీలో మాట్లాడి మా ఆశలు, మా కోరికలు తీర్చారని ఒక ఆలోచన కొద్ది మేము పెట్టడం జరిగింది. మరి విజయశాంతి ఉద్యమ నాయకురాలు ఆమె మా గురించి ఆమెకు 3 నిమిషాల టైం ఇస్తే స్పష్టంగా మా ఉద్యమకారులు అనడం మా గుండెల్లో ఆనందమైంది. మా ఉద్యమకారులు మన పార్టీ వాళ్ళకి హామీ ఇచ్చినాం, మనం ఇవ్వాలి, మనం ఇవ్వకపోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆశపడ్డారు, వాళ్ళు మనం ఇస్తామన్నాక మోసపడతారు. కళ్ళు మూసి కళ్ళు తెరవంగానే 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మరి మళ్ళీ అయిపోతుంది. కమిటీతోని కాలాపన చేయకుండాని చెప్పడం ఆ తల్లికి మా కన్న తల్లి. మరి ఆమె నిజంగా సోనియా గాంధీ తర్వాత ఆమె అని ఉద్యమకారులు అనుకుంటాను. సోనియా గాంధీకి మేము ఎందుకు దండం పెడతాను, తెలంగాణ ఇచ్చింది. కానీ ఈరోజు కూడా సోనియా గాంధీ లాగానే ఉద్యమకారులకు నిండు అసెంబ్లీలా నిండు మరి అక్కడ మాట్లాడింది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉద్యమకారుల గోస మరో ఇని మీరు కమిటీ కింద కాల ఆపన చేయకుండా ఉద్యమకారులకు ఇచ్చిన మాట మొత్తం మీరు దాన్ని అమలు చేయాలనేది గౌరవనీయులు ముఖ్యమంత్రికి, పొన్నం ప్రభాకర్ గౌడన్న గారికి, తర్వాత మహేష్ గౌడన్న గారికి, మరి వీళ్ళందరికీ మేము ఉద్యమకారులము రామగుండం తరపున ఉద్యమకారుల తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. దయచేసి తొందరగా మీరు అమలు చేయాలని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. పోరాటంలో ముందుండి ఉద్యమ కార్యాచరణ నడిపినారు. ఆ రోజు తెలంగాణ రావాలని అనేక కార్యక్రమాలు తీసుకుంటూ పార్లమెంట్లో కూడా అనేకంగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. నిన్న కూడా మండలిలో మాట్లాడేటప్పుడు మేము ఉద్యమకారులమని మాట్లాడిన వారు. మేము ఉద్యమకారులము, మనం అధికారంలోకి వచ్చే ముందు మనం అనేక హామీలు ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, కంపల్సరీ మనం చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. వారు గట్టిగా చెప్పడం జరిగింది. ఉద్యమకారులు అనేక కష్టాలు నష్టాలు పడ్డారు, వాళ్ళ కుటుంబాలు చిత్రమైపోయినాయి. వాళ్ళంతా కూడా ఒక ఇబ్బందులు ఏదైతే ఇచ్చినామో 250 గదాల భూమి ఇచ్చినాము, పింఛన్ ఇవ్వాలన్నాం, బస్ అన్నం ఫ్రీ అన్న ఇవన్నీ అనేకంగా చెప్పినటువంటి ఉన్నాయి కనుక వారందరినీ కూడా మన హక్కున చేర్చుకోవాలి. ఇవాళ మన బిడ్డలు అసలు వారు మాట్లాడు ప్రత్యేకంగా విజయశాంతి గారికి, తెలంగాణ సమాజం రామగుండం నియోజకవర్గం ఉద్యమకారులు అందరం కూడా ఇవాళ పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మన అందరం కూడా వారికి అండగా ఉంటాం. వారు మాకు అండగా ఉంటే తప్పకుండా వారి వెంట నడిచి ఉద్యమకారుల హక్కులను అన్నిటి కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మా శంకరాజు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. 2017 నుంచి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలు కట్టని కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో జీహెచ్ఎంసీ సోమవారం భవనాన్ని సీజ్ చేసింది.
కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. స్టేషన్లో నిల్వ ఉంచిన బాణసంచా అకస్మాత్తుగా పేలడంతో ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనతో స్టేషన్ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో శ్రీ ముత్యాలమ్మ నల్లపోచమ్మ అమ్మవార్ల ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణలు నిర్వహించగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యాలు సమర్పించారు. గ్రామ సుభిక్షం కోసం హోమాలు, శాంతి పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఏకం ఏకరాపం బ్రహ్మకర్మం సదోషోదాదర్శనం శుభోత్రావశ ఆధారశక్తి శ్రీకూర్మ వైసవనాద దేవశిష్టవస అతలసి తలసుకాపలవసాదమహాకాల దక్షిణాయే శ్రీశైల ఈశాదేశమధ్యప్రజలి బ్రాహ్మణ కళ్యాణ వర్తమాన శిష్య ముత్యాలమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ తల్లికి, పోచమ్మ. శ్రీ ముత్యాలమ్మ నల్లపోచమ్మ తల్లి 2వ సంవత్సరం వార్షికోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు అమ్మవార్లకు అభిషేకము మరియు కుంకుమార్చన మరియు అన్నదానము జరుపుటకు ఈ ఆలయ కమిటీ కానీ మరియు పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులు, మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిపి జరుపుకోవాలని నిర్ణయించుకొని ఈ రోజున ఉదయం 7:30 నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఇటు కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇటు శ్రీ ముత్యాలమ్మ నల్లపోచమ్మ తల్లి పూర్వీకుల నుంచి కూడా ఏది అనుకుంటే అది నెరవేరుస్తాయని నమ్మకం కొద్దీ ఈ గ్రామ ప్రజలు కూడా నమ్ముతారు. అందుకోసం ప్రతి సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజున 2వ సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. మరియు మన ప్రజ్ఞాపూర్ గ్రామ ప్రజలందరికీ మరియు తల్లి ఆశీర్వాదాలు ఉంటాయని మేము నమ్ముకుంటున్నాము. మన ప్రజ్ఞాపూర్ శ్రీ ముత్యాలమ్మ నల్లపోచమ్మ దేవాలయ సన్నిధిలో మేము కొత్తగా నియమితులమైన కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కొత్త కమిటీకి 2వ వార్షికోత్సవ శుభ సందర్భంగా మా కమిటీ తరఫున ప్రజ్ఞాపూర్ మా తమ్ముళ్ళకు కానీ అన్నలకు కానీ విషయం చెప్తున్నా. మేము 2వ వార్షికోత్సవం పురస్కరించుకొని మా పెద్దల సమక్షంలో, మా యువకుల సమక్షంలో, మా అక్క చెల్లెల సమక్షంలో మేము ఈరోజు బోనాల పండుగ కానీ, అన్నదానం కానీ, పూజా కార్యక్రమాలు కానీ అంగరంగ వైభవంగా చేస్తున్నాము. మేము ఈ గుడి ఎంతో విశాలమైన గుడి, ఎంతో పవిత్రమైన పోచమ్మ తల్లి. ఏ మొక్కులు మొక్కినా ఈడ నెరవేరుతాయని చెప్పి గత మా పెద్దలు మాకు చెప్పిరు. మేము కూడా ఏ మొక్కు మొక్కినా తల్లి సూచ తప్పకుండా మా కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మేము ఈరోజు 2వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా మా గుడి తరఫున చేస్తున్నాం. మేము
దీనికి మాకు సపోర్ట్ చేసిన మా తమ్ముళ్ళ కానీ మా అన్నల కానీ మా పెద్ద మనుషులకు కానీ అందరికీ పేరు పేరున శుభాభివందనాలు తెలుపుకుంటూ నమస్కారం. మన ప్రజ్ఞాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ మా తల్లి ముత్యాలమ్మ నల్లపోచమ్మ ఆశీస్సులు ఉండాలని, ఆమె కోరికలు కూడా ఎల్లవేళలా నెరవేరాలని కోరుకుంటూ ఆమె దీవెనలు మా గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్రీ ముత్యాలమ్మ నల్లపోచమ్మ ద్వితీయ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు కుల పెద్దల సమక్షంలో మరి అంగరంగ వైభవంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెనకటి నుంచి ఏముందంటే ఇక్కడ అమ్మవారికి మొక్కితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనకు సాల్వేషన్ అవుతా అని చెప్పి పెద్దలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఆనవాయితీని అట్నే కొనసాగిస్తూ మరి అమ్మవారి ఆ ఆశీస్సుల కోసం ఇక్కడ భక్తులు అనేక సంఖ్యలో వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కులు ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం మరి అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అంతే మహిళలతో కుంకుమార్చన కూడా కార్యక్రమం ఒక అర్ధగంట సేపట్లో స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి ఈ తల్లి దీవెనలు ఈ గ్రామానికి అందరికీ అన్ని కులాల ప్రజలకు ఇళ్ళవేళ అన్నదండలు ఉండాలని చెప్పి మరి అమ్మవారిని మనం మొక్కుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఈ అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ మరి ఈ కుంకుమార్చన కావచ్చు, లేక అభిషేకాలు కావచ్చు, మరి ఈ ఊరు గ్రామం సల్లంగా ఉండాలి, ప్రజలు మొత్తం సల్లంగా ఉండాలని చెప్పి అమ్మవారిని మొక్కుతూ మరి అమ్మవారు మేము మొక్కిన విధంగా అమ్మవారి దీవెనలు కూడా మరి ప్రజలు కోరుకున్న కోరికలు కూడా మొక్కుతూ నెరవేరుతా ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరము అందరి సమక్షంలో ఈ వార్షికోత్సవం మరి అంగరంగ వైభవం జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థుల లక్ష్య సాధనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని కర్నూలు జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ తెలిపారు. కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ కళాశాలలో మలబార్ గోల్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ టెక్నాలజీ సహాయంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలు సాధించగలరన్నారు. కృషి, సరైన వనరులు ఉంటే కోచింగ్ లేకుండా విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఈ వచ్చే ఈ అమౌంట్ నెక్స్ట్ నీటి అవసరం కోసం మాత్రమే మీరు ఆ అమౌంట్ యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది. సో డోంట్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. సో మీరు చేయవలసినంత లాస్ట్ టైం కూడా చాలా తక్కువ టైం కోసం వచ్చాము. ఈరోజు కూడా అన్ఫార్చునేట్లీ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ స్కాలర్షిప్ వచ్చింది, అందుకు కాంగ్రాచులేషన్. ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు కూడా అమ్మాయికి ఇచ్చారు. ఎందుకు? మీరు పెద్ద అయ్యి వీళ్ళ దగ్గర జైలుకుంటారు. సో చాలా మంది యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను కూడా అరౌండ్ 10 years ముందు అక్కడే కూర్చేవారు. అరౌండ్ 10 years ముందు ఐ వాజ్ ఆల్సో ఇన్ 2016 ఐ వాజ్ ఆల్సో ఇన్ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ. చాలా డ్రీమ్స్ ఉంటాయి, మీకు కూడా అలాగే ఖచ్చితంగా అలాగే ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, కానీ నాలెడ్జ్ ఫ్రీ అయింది. దిస్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఏమి? ఎడ్యుకేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఎడ్యుకేషన్ అంటే ఏమి? మీకు ఎక్కడైనా కోచింగ్ కావాలి, కానీ ఎక్కడైనా మీన్స్ ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి, అది ఎక్స్పెన్సివ్ అయింది, అది నిజమే. కానీ నాలెడ్జ్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ నాలెడ్జ్, అది ఫ్రీ అయింది. ఎందుకు? ఈ ఇంటర్నెట్ వల్ల. దిస్ డిఫరెన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్, దెన్
ఏమీ ఎక్స్క్యూజ్ లేవు నా ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే ఈ వారు సిఎస్ఆర్ కింద అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అమ్మాయిలకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ప్రతి సంవత్సరము స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అమ్మాయిలకు ఈ అమౌంట్ చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ రాష్ట్రంలో మొత్తము 2800 మందికి 2.52 crores ఇవ్వడం జరిగింది. మన కర్నూలులో 160 మందికి 12,74,000 రూపాయలు పిల్లలకు డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఇదంతా ఆర్థికంగా పిల్లలు ఇబ్బంది ఉన్న పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వచ్చే విద్యా సంవత్సరము దాదాపు 200 కోట్లతో ఈ ప్రణాళికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున మలబార్ గోల్డ్ వారికి మా విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ మన ఈరోజు స్కాలర్షిప్లో భాగంగా మన కర్నూలు జిల్లాలో 160 మంది మహిళా విద్యార్థినులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. దాదాపు 160 మంది విద్యార్థినులకు 13 లక్షల అమౌంట్ అనేది 12,74,000 అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు నూల్ కుమార్ గారు వాళ్ళ చెక్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు టోటల్ మన ఆంధ్రప్రదేశ్లో 2,800 మెంబర్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 2.52 crores ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. 2026-27లో బడ్జెట్లో మనకు దాదాపు 200 crores అనేది ఈ స్కాలర్షిప్లో మనము అలకేట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనము అదర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్కు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం ఇప్పుడు ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసింది. 6వ తరగతి చదువుతున్న బాలికకు ఆర్టీసీ ఉద్యోగం ఉందని తప్పుడు నమోదు చేసి రేషన్ కార్డును రద్దు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు మీ సేవలో విచారించగా ఈ పొరపాటు బయటపడింది. తన కూతురు విద్యార్థిని అని వెంటనే రేషన్ కార్డు పునరుద్ధరించాలని బాధితుడు అధికారులను వేడుకుంటున్నారు. My village name is Ganapuru. I am studying in 6th class in GNR Aditya school. My father name is Mallesh. మాకు 2 months నుంచి రేషన్ రావట్లేదు. మా డాడీ వెళ్ళి కనుక్కుంటే రేషన్ కార్డ్ కట్ అయినట్టు చూపిస్తుంది అంటుండ్రు. ఆర్టీసీ జాబ్ ఉందని చూపిస్తుందంట నా పేరు పైన. 6th class చదువుతున్నాను. నాకు ఆర్టీసీ జాబ్ ఉన్నట్టు చూపిస్తుంది. వల్లనే మాకు రేషన్ కార్డ్ కట్ చేసి మా రేషన్ కార్డ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అవే ఉండక తింటున్నాం. లడ్డు బియ్యం ఉన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు తీసేసారు. మాకు అది కోపం వస్తుంది. ఆయన ఎంఆర్ఓ కూడా రుబాబుగా మాట్లాడుతున్నట్ట. ఎందుకు మరి ఆయన రుబాబు మాకేమైనా ఇస్తుండే? నేను ఇంట్లోకి వెళ్ళి తీసి రేషన్ కార్డు బియ్యం కూడా మాకు పంపుతుండే. ఆయన అంత రుబాబు మాట్లాడద్దు కదా క్యాండిడేట్ పైన. మాకు అదే మాకు బల కోపం వస్తుంది. మాకైతే లడ్డు బియ్యం ఉన్నప్పుడు పోయినప్పుడు అనిపించదు. పిల్లలకు చదువు కావాలి. మాకేమైనా హెల్త్ చెకప్ అయినా రేషన్ కార్డు జిరాక్స్ అని అడుగుతారు ప్రతి దాంట్లో. ఇంకా అదే లేకపోతే ఇంక మేమెందుకు ఓకే ఉద్యోగం ఇచ్చినా మేమన్నా పోయి చేసుకుంటాం. మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి మాకు తినని కన్నా అయితే బర్రె తెచ్చుకున్నాం. పాలు బర్రె పాలు అమ్ముకొని మేము తినాల్సి వచ్చింది. ఇల్లు ఉంటే ఇల్లు ఉందని అనుకుంటే అయిపోయినా నా ఇల్లు ఈఎంఐ కట్టకపోతే ఊరుకుంటాడు. ఆ బ్యాంకు వాడు గుంతుగా పోతాడు. 2 రోజులకే మా బయటకు దప్పుతాడు. ఆ జాబ్ మాకు ఇచ్చినా బాగున్నాను. నేనన్నా పోతా. నేను 10 పాస్ ఇంటర్ డిగ్రీ వరకు చేసిన నేనన్నా పోతా. ఒక జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ఆ సంస్థ సీఎండీ తిప్పలి సైదులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన దైవజనులు. ఈ సందర్భంగా సీఎండీ సైదులు మీడియాతో మాట్లాడుతూ బ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వినియోగదారులకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరల్లో క్వాలిటీ ప్రోడక్టుతో అందుబాటులో ఉంటాయన్నారు. కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం కొనసాగుతుందన్నారు. కంపెనీ ప్రారంభానికి వచ్చిన మిత్రులు మీడియా సహోదరులకు, తర్వాత కంపెనీ యొక్క వినియోగదారులైన మిత్రులందరికీ, దైవజనులకి ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క బ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దీని యొక్క కార్యకలాపాలు, ఈ యొక్క వ్యాపార విధానాలు అసలు ఏమిటి, దీనివల్ల
మేలులు ఏమున్నాయి, ప్రజలకి ఏం మేలు, కంపెనీకి ఏం మేలు అనే విషయాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ ఆలోచించాలని దేవుని నామమును తెలియజేస్తున్నాను. ఈ కంపెనీ ద్వారా వినియోగదారునికి ఈ 5 రకాల ప్రోడక్ట్ కొనడం ద్వారా మన వినియోగదారునికి కంపెనీ నుండి ఇలాంటి రివార్డు పాయింట్స్గా బెనిఫిట్ వస్తుంది కనుక ఈ కంపెనీ ద్వారా ఏ వస్తువు కొన్నా కానీ వినియోగదారుడు ఆ లబ్ధి పొందగలుగుతున్నాడండి. అదే ఒక ప్రత్యేకత. బీవులా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మనం ఒక టీవీలు కొన్నా, మిక్సీలు కొన్నా, బట్టలు కొన్నా, వెండి కొన్నా, బంగారం కొన్నా దానివల్ల తిరిగి గిఫ్ట్గా తనకు ఆదాయం రాగలుగుతుంది. అందువలన ఈ కంపెనీ విధంగా నడిపించబడుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.